కౌన్సిలర్ని ఎన్నుకుంటాం, ఎంపీటీసీని ఎన్నుకుంటాం, జెడ్పీటీసీని ఎన్నుకుంటాం, ఏ ఏరియాలో ఆ ఏరియాలో. రెండో ఓటు అభ్యర్థి ఆధారంగా చైర్మన్ కూడా ఓట్లు పడవచ్చు అంతే. అప్పుడు ఇప్పుడు కింద ఎంపీటీసీలు ఎలా ఉన్నా అక్కడ ఎంపీపీ మనవడు అని అనుకుంటే వాళ్ళ పార్టీ క్రాస్ ఓటింగ్ జరుగుతాయి, చాలా జరుగుతాయి. స్థానిక సంస్థలో చాలా క్రాస్ ఓటింగ్స్ ఉంటాయి, గ్యారెంటీ. అవును సార్. ఒకటి ఇలాంటివి జరిగినప్పుడు అంటే నేను గ్రౌండ్ లెవెల్ ఇంత ముందు పేపర్లో పనిచేసినప్పుడు మండలస్థాయి ఇప్పుడు చూశాను, ఒకే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీపీగా ఎన్నుకోవాలంటే అతనికి 2.5 ఏళ్ళు, ఇతనికి 2.5 ఏళ్ళు అతను అలా వెయిట్ చేసేవాడు. ఆటోమేటిక్గా మళ్ళీ ఇతను రాజీనామా చేసి అతనికి ఇచ్చేవారు, ఆ ప్రక్రియ కొనసాగేది. ఇప్పుడు ఇందులో అలాంటివి ఉండదు ఇక్కడ దాంట్లో. అదే వీళ్ళు చేసిన పద్ధతి కూడా. ఎందుకంటే ఒకే పార్టీలో గొడవలు వచ్చినప్పుడు అట్లాంటివి జరిగినాయి. దానివల్ల ఏమైనా లబ్ధి పొందిందా వైసీపీ? నష్టపోయింది. ఇప్పుడు ఆ లెక్కనైతే మంత్రులు ఇచ్చాడండి జగన్. చంద్రబాబు గారు 5 ఏళ్ళు ఇచ్చాడు, ఈయన 2.5 ఏళ్ళకి మార్చాడు. మధ్యలో వదులుకున్నాడేమో నన్ను ఎందుకు తీసేసాడని కోపం వచ్చింది, కొత్తగా వచ్చినోడికేమో నాకు 2 ఏళ్ళు నష్టపోయానని కోపం వచ్చింది. ఇద్దరు కలిసి పార్టీకి కమిటెడ్గా లేరు, నాశనం చేశారు పార్టీని. అట్లాగే ఉంటుంది ఈ విషయంలో. బాబు గారు కాస్త ముందు చూపు ఎక్కువ ఉన్నటువంటి ఆయన. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ జరిగేది కొత్త నాయకులు పుట్టుకొస్తారు వీటిట్లలో. కొత్త నాయకులు ఎలా అంటే ఇప్పుడు విజయవాడ మేయరు 3 ఎమ్మెల్యేలతో సమానం.